వెల్కమ్ టు న్యూస్ 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నిన్న ట్రంప్ ఇట్లా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో మొత్తం బాంబు విసిరాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైతే మైగ్రెంట్స్, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కట్టడి చేయడానికి, అంతేకాకుండా అమెరికా ఫస్ట్ అనే నినాదం ఏదైతే ఉందో మొదటిసారిగా ట్రంప్ ఒక బలమైన, అంటే నిజంగా చెప్పాలంటే నేనైతే దాన్ని స్వాగతిస్తున్నా. ఏదైతే పౌరసత్వం మీద ఆయన వేటు వేశాడో, లోకల్ వాళ్ళకు మాత్రమే పౌరసత్వం ఇచ్చాడు, ఎన్ఆర్ఐల పిల్లలకు కాకుండా లోకల్ వాళ్ళకు మాత్రమే పౌరసత్వాన్ని ఇచ్చే విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను కాపాడుకునే నిర్ణయం, అమెరికా అస్తిత్వాన్ని కాపాడే నిర్ణయం, అమెరికాలో ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే నిర్ణయం. ఇది భారతీయులకో లేక చైనీస్లకో లేక ప్రపంచవ్యాప్తంగా లీగల్గా అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇల్లీగల్గా వస్తున్న మెక్సికో మైగ్రెంట్స్, కెనడా మైగ్రెంట్స్ కానీ, ఇంకా ఎవరైనా ఆఫ్రో అమెరికన్స్ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి కానీ, లేదంటే ఎవరైనా ఏషియన్ కంట్రీస్ నుండి కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరు వస్తే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతేగాని లీగల్ మైగ్రెంట్స్కు పెద్దగా ఇది వర్తించదు. ఇప్పుడు కొత్తగా పాత వాళ్ళకేమో ఇబ్బంది ఉండదు, కొత్తగా పోయే వాళ్ళకి మాత్రమే, వాళ్ళ పుట్టే పిల్లలకు మాత్రమే అర్హత ఉండదు. మరి దీన్ని మనం స్వాగతించాల్సింది. అమెరికాలో కూడా, ఇండియాలో కూడా అట్లాంటి పౌరసత్వ చట్టాలే ఉన్నాయి. ఇక్కడ సోనియా గాంధీని దేశ ప్రధానమంత్రిగా మనం అనర్హురాలన్నాం, ఎందుకంటే ఆమె విదేశాల్లో పుట్టింది కాబట్టి. విదేశాల్లో పుట్టిన సోనియా గాంధీని మనం ఈ దేశం యొక్క ప్రధానమంత్రి పదవికి అర్హత లేదని చెప్పిన వాళ్ళము. విదేశాల సంతతి చెందిన వాళ్ళు అక్కడ పిల్లలు పుట్టితే మాత్రం అక్కడ పౌరసత్వం ఎట్లా ఇస్తారు? ఒకవేళ అందరికీ అట్లా ఇచ్చుకుంటూ పోవాలంటే 54 లక్షల మంది అక్కడ ఈ భారతీయులు ఉన్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా కోట్లాది సంఖ్యలో ఉన్నారు. 25 కోట్ల అమెరికా జనాభాలో మైగ్రెంట్సే దాదాపుగా 20 కోట్ల మంది ఉన్నారు. దగ్గర 18 నుండి 20 కోట్ల మంది. మరి వాళ్ళందరికీ ఇస్తే, మరి లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే, లోకల్ వాళ్ళకి అవకాశం లేకపోతే, మరి అమెరికా ఉన్నది ఎవరి కోసం? ఓన్లీ మైగ్రెంట్స్ కోసమేనా? ఓన్లీ మైగ్రెంట్స్ కోసమే అమెరికా లేదు. మైగ్రెంట్స్కు అవకాశాలు ఇచ్చారు, ఇప్పటిదాకా ఇచ్చారు. అమెరికా స్వతంత్ర వచ్చేసి దాదాపు 300 సంవత్సరాల పైనే అవుతున్నది. ఇప్పటికి కూడా మైగ్రెంట్స్ ఎంతో మందికి అవకాశాలు కల్పించిన చరిత్ర అమెరికాది. మరి ఇక లోకల్ వాళ్ళకు నిరుద్యోగం పెరుగుతుంటే, భారత్ కంటే ఎక్కువ నిరుద్యోగం పెరుగుతుంటే, నిరాశ గురైన వాళ్ళంతా కూడా డ్రగ్స్ బానిసలు అవుతుంటే, ఉద్యోగాలు దొరకని వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, నిరాశ చెంది ఇవాళ తుపాకీ పట్టి చంపేస్తున్నారు భారతీయులను. ఎందుకు చంపేస్తున్నారు? అక్కడ లోకల్ అవకాశాలను కొట్టేసుకుంటా ఉద్యోగాలు సంపాదిస్తున్నారని చెప్పేసి భారతీయులను చాలా మంది చంపేస్తున్నారు, చైనీస్ని చంపేస్తున్నారు. ఇతర దేశాల నుండి ఎవరైతే వచ్చి వాళ్ళ ఉద్యోగాలకు గండి కొడుతున్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు అక్కడ చాలా వరకు. మరి గన్ కల్చర్ పెరగడానికి అదొక కారణం కాలేదా? ఇక వాళ్ళు అసహ్యం పెరిగిపోయి ఉద్యోగం రాక అవమానాలు పాలైతే డ్రగ్స్ వాడిపోయి ఇవాళ చచ్చిపోతలేరా? లోకల్ అమెరికన్సే కాకుండా మైగ్రెంట్స్గా వచ్చి లీగల్గా ఎవరికైతే సిటిజన్షిప్ వచ్చిందో, సిటిజన్షిప్ వచ్చిన నల్ల వాళ్ళు కానీ, సిటిజన్షిప్ వచ్చిన వారి ఆసియన్స్ కానీ, అట్లాగే సిటిజన్షిప్ పొందిన ఇతర దేశాల మైగ్రెంట్స్ కానీ, వాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లక్షలలో ఉన్నారు. చాలా కంపెనీలు తీసేసినాయి. ఎప్పుడైతే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత, మిషన్ లెర్నింగ్, డీకోడింగ్, మిషన్ కోడింగ్ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు కంపెనీలు అవి స్వచ్ఛందంగా ఇలా ఉద్యోగాల నుండి బయటికి పంపించిన చరిత్ర కూడా ఉంది. మరి వాటన్నిటి దృష్ట్యా ఇవాళ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలంటే, మరి వాళ్ళకు స్కిల్ ఉన్న వాళ్ళు లోకల్లో పెరగాలంటే, స్కిల్ ఉన్న వాళ్ళకి డెవలప్ చేయాలంటే మరి చట్టం చాలా గొప్ప పని చేస్తుంది. భారతదేశంలో కూడా అట్లాంటి చట్టాలే ఉన్నాయి. భారతదేశంలో మన ఎన్ఆర్సీ, సిఎన్ఎన్ అది కూడా అదే దృక్పథంతో ఎవరైతే ముస్లిమ్స్ను టార్గెట్ చేస్తూ ఈ విదేశీ ముస్లింలకు అవకాశం ఇక్కడ ఇవ్వకుండా, ఇల్లీగల్ మైగ్రెంట్స్ రాకుండా కట్టడి చేయడానికి, ఏ బంగ్లాదేశీలు ఉన్నారో, ఎవరైతే ఏ రోహింగ్యాలు ఉన్నారో, ఇట్లాంటి వాళ్ళ బర్మా నుండి వచ్చిన రోహింగ్యాలను కానీ, బంగ్లాదేశీలను కానీ, పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఇలా భారత ప్రభుత్వం కూడా ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పే ఉంది. ఏ దేశమైనా తన యొక్క అంతర్గతంగా భద్రతను ముప్పు పాటిల్లినప్పుడు ఇట్లాంటి భద్రతా చర్యలో భాగంగా ఆ దేశ పౌరసత్వంలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఏరివేసే కార్యక్రమం తీసుకుంటే అది తప్పని నేను భావించాను. కాకపోతే లీగల్ మైగ్రెంట్స్ మీద ఇంటర్నేషనల్గా దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద మనం స్పందించాల్సిందే. కావాలని మైనార్టీలనే టార్గెట్ చేస్తూ, కేవలం మైనార్టీలను టార్గెట్ చేస్తూ
ఏ నిర్ణయం ఏ ప్రభుత్వాలు తీసుకున్నా కూడా దాన్ని కూడా టార్గెట్ చేయాలి. కానీ ట్రంప్ కేవలం అక్కడున్న ఆఫ్రికన్ దృష్టిలో పెట్టుకుని, ఇండియన్స్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్న చర్య కాదు ఇది. ఈ చర్య మొత్తం అమెరికా ఫస్ట్ అనే నినాదంలో భాగంగా వచ్చింది. తెల్లవాళ్ళ ప్రయోజనాల కోసం ఎక్కువగా దీన్ని రూపొందించుకున్నట్టుగా కనబడుతుంది. కానీ దాంట్లో ఎవరైతే సిటిజన్స్గా ఎవరున్నా సరే కూడా వాళ్ళకు ఉపయోగిస్తుంది. ఎందుకంటే అమెరికా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద హబ్ ఆఫ్ ది మైగ్రెంట్స్. సో ఇంత పెద్ద సంఖ్యలో అమెరికా మైగ్రెంట్స్కి అవకాశం ఇచ్చింది. మరి అట్లాంటి అమెరికా ఇవాళ అందరినీ ఎలగొట్టదు కదా, లీగల్ మైగ్రెంట్స్ని ఎవరిని ఎలగొట్టదు కదా. దానికి భయపడాల్సిన అవసరం లేదు కదా. భారతీయులు ఎవరు కూడా, చైనీస్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం కదా. ఆఫ్రో అమెరికన్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కదా. ప్రపంచవ్యాప్తంగా యూరోప్ నుండి కానీ ఇతర దేశాల నుండి వచ్చిన, ఈవెన్ కెనడా నుండి వచ్చినా కూడా, మెక్సికో నుండి వచ్చిన లీగల్ మైగ్రెంట్స్కు అక్కడ ఏమాత్రం ఇబ్బంది ఉండదు కదా. మరి అట్లాంటి పరిస్థితులలో ఆ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకించాలి ఇండియన్స్? మేము 34% ఇవాళ వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్తున్న భారతీయులు మీరు ఎందుకు అక్కడ ఉంటున్నారు? అరే ఇక్కడ మొత్తం ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బుతోని, వాళ్ళు ఇచ్చిన పెట్టుబడితోని చదువుకొని ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ పొంది అక్కడ పైసలు పెట్టి చదువుకుంటా, అక్కడ వాళ్ళకు ఇలా విదేశీ మారకాన్ని విపరీతంగా కల్పించుకుంటా, మీ మేధో సంపత్తినంతా అక్కడ వాళ్ళకు బానిసత్వం చేసుకుంటా 4 పైసలు సంపాదించుకొని ఈ దేశంలో మరి మీరు ఎప్పుడు మళ్ళీ తిరిగి ఈ దేశాన్ని చెల్లిస్తారు? ఈ దేశాన్ని చెల్లించకుండా మీరు కేవలం అమెరికాను మాత్రమే డెవలప్ చేస్తే మరి ఈ దేశం డెవలప్ అవ్వాలంటే మీ మేధో సంపత్తి ఉపయోగపడతా? ఇండియా ఫర్ ఇండియన్స్, ఇండియా ఫస్ట్ నినాదం అమెరికా నినాదంలాగా రావద్దా? మరి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండియా నుండి పోయిన వాళ్ళు ఎవరైతే అమెరికాలో సంపాదించుకున్నారో, బాగా లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో వాళ్ళంతా వచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టాలిగా, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలిగా. ఏ దక్షిణాది రాష్ట్రాల నుండి ఇప్పుడు చీఫ్లుగా ఉన్నారో, అది సుందర్ పిచాయ్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, మరి మీరు చాలా కీ పొజిషన్లో ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు కదా టెక్నో రంగంలో. ఇలా ఎలన్ మాస్క్ కానీ, జూకర్బర్గ్ కానీ ఇట్లాంటి వాళ్ళంతా మీ శ్రమ దోపిడితోనే కదా వాళ్ళంతా కూడా లక్షల కోట్లు సంపాదించి ప్రపంచ కుబేర్లు నంబర్ 1లో నిలిచారు. మరి అట్లాంటి వాళ్ళకు ఇంకా ఎంతకాలం మీరు అక్కడ ఊడిగం చేస్తారు? మీరు రండి ఇండియాకు, మీ మేధో సంపత్తిని ఇక్కడ వాడండి, సంపాదించుకున్న చాలు, మీరు ఇక్కడ ఎంజాయ్ చేసేది చాలు. అక్కడ మీ పిల్లలకు తరతరాలు సంపాదించుకుని చాలా ఇంకా ఎందుకు మీరు అక్కడ ఉంటారు? నా కూతుర్ని నేను లండన్లో చదివించిన, ఇమీడియట్లీ పీజీ కంప్లీట్ కాగానే ఆమె ఇండియాకి వచ్చేస్తానంటే వెంటనే వచ్చేయమని చెప్పేసిన, ఇండియాకి వచ్చి ఇక్కడ సేవ చేయమని చెప్పేసిన. ఆమె ఇక్కడ ఇండియాలో ఇవాళ ఫ్యాకల్టీగా ఉద్యోగం చేస్తూ ఇవాళ సేవ చేస్తుంది ఇండియాలో. అట్లనే ఇవాళ చాలామంది విదేశాల్లో పిల్లల్ని పంపించి అక్కడే ఉంచేస్తున్నారు. అరే ఇక్కడికి వచ్చి పేరెంట్స్ని చూసుకుని ఇక్కడ భారతదేశం డెవలప్మెంట్లో భాగస్వామ్యం కావాలి, ఆ రాష్ట్రంలో డెవలప్మెంట్లో భాగస్వామ్యం కావాలి, ఆ ప్రాంతం డెవలప్మెంట్ భాగస్వామ్యం కావాలి, వాళ్ళ మేధో సంపత్తి ఎంత ఈ ప్రాంతానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రాలకు కావాలి. అంతేగాని విదేశాలకు మొత్తం మీ బానిసలుగా ఉండి లక్షల కోట్ల 54 లక్షల మంది అక్కడ పోయి ఉండేస్తే మరి లోకల్ వాళ్ళకి అవకాశం రాకుండా ఉంటే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేనైతే దాన్ని స్వాగతిస్తున్నా. ఇంకో విషయానికి వస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 75% లోకల్ వాళ్ళకి రావాలి, వచ్చినాకనే మిగతా వాళ్ళకి ఇవ్వాలి 15% ప్రైవేట్ రంగంలో. ప్రభుత్వ రంగంలో అయితే 95% వాటా రావాలి తెలంగాణ వాళ్ళకి, 5% ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వాలి. మరి అది ఎందుకు అమలు చేయట్లేదు? ప్రభుత్వ రంగంలో 95% ఇవాళ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వము, మరి 75% ప్రైవేట్ రంగంలో తెలంగాణ వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? దాని మీద ఉద్యోగం చేస్తే నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఎలా ఆంధ్ర ద్రోహులను ఇంకేదనో మాట్లాడుతున్నారు. అది ఎట్లా ద్రోహం అవుతుందండి? తెలంగాణ ఫర్ తెలంగాణ పీపుల్, ఇండియా ఫర్ ఇండియన్స్ కన్నట్టుగానే తెలంగాణ ఫర్ తెలంగాణ పీపుల్. అందుకే కదా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ కోసమే కదా. తెలంగాణ ఆయనకు అధికారాన్ని ఇచ్చింది, అంతే. ఆయనకు అధికారాన్ని ఇస్తే ఆంధ్రలో దోచి పెడతాడు ఆయన. సినిమా ఇండస్ట్రీని పంపించాడు ఇక్కడికి, ఆంధ్రలోకి ఇస్తే ఇంకా దోపిడీ పెడతాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలు నడుస్తున్నాడు. అదే ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రీని కాపాడాలి, తెలంగాణ ప్రజలకు ఇక్కడ వాటాని ఇవ్వాలి. తెలంగాణ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, అన్ని ఇండస్ట్రీలు తెలంగాణ ప్రజలకు 75% వాటా ఇవ్వాలి. 15% ఇతర స్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. స్కిల్ ఉన్న వాళ్ళకి 15%, ఇతర రాష్ట్రాల వాళ్ళకి, ముఖ్యంగా దక్షిణాది వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే స్కిల్ ఎక్కువ ఉంది దక్షిణాది వాళ్ళకి. మరి అట్లా చేయకుండా ఇలా మొత్తం ఉత్తరాది వాళ్ళందరూ తీసుకొచ్చి నింపి పడేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దుర్మార్గం చేస్తున్నప్పుడు మరి తెలంగాణ ప్రజలు రేపు కోరుకుంటారు, ఇట్లనే కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రము
లో 75% మాకు ప్రైవేట్ రంగంలో వాటా ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక బలమైన ఉద్యమం త్వరలోనే రాబోతున్నది. ఆ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. 95% ప్రభుత్వ ఉద్యోగాల్లో లోకల్ వాళ్ళకే వాటా బలంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అన్ని రంగాల్లో ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలకు వాటా దక్కాల్సిన అవసరం ఉంది. 75%. మన దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందా? ఇప్పటిదాకా ఆ తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ చేసిన ఆంధ్ర వాళ్ళు కానీ, ఉత్తరాది వాళ్ళు కానీ, ఇంకెవరైనా సరే మరి అట్లాంటి వాళ్ళ ఆ దోపిడీ ఇంకా ఆపకుంటే, తెలంగాణ ప్రజల నిరుద్యోగం పెరిగిపోతే, తెలంగాణ ప్రజలు అసహనం పెరిగిపోతే, తెలంగాణ ప్రజలు డ్రగ్స్కు బానిసలు అవుతారు అమెరికాలో అయినట్టుగా, తెలంగాణ ప్రజలు ఆయుధాలు పట్టుకుని నక్సలైట్లు అవుతారు, మళ్ళీ తెలంగాణ ప్రజలు ఇంకా ఎన్నో రకాల ఇల్లీగల్ అండ్ అన్సోషల్ ఎలిమెంట్స్ అవుతారు అమెరికాలో అయినట్టుగా. సో అవి జరగకుండా ఉండాలని ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాడో ఆ నిర్ణయాలను ఇవాళ భారతదేశం తీసుకోవాలి, తెలంగాణ రాష్ట్రం కూడా తీసుకోవాలి. సో ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లోకల్ ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది లోకల్ వాళ్ళకి, ఆ దేశస్తులకి, తర్వాతనే మైగ్రెంట్స్కి. ఇది భారత రాజ్యాంగమే కాదు, ప్రపంచ రాజ్యాంగాలు కూడా ఇవే చెప్తున్నాయి. ప్రపంచ మానవ హక్కుల ఒప్పందాలు కూడా ఇవే చెప్తున్నాయి. అట్లాగే ప్రపంచ మానవ హక్కుల సంఘాలు కూడా ఇవే చెప్తున్నాయి. సో వీటన్నిటిని కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ నిర్ణయము ఆ దేశంలో విదేశీయుల్లో పుట్టిన వాళ్ళు, లేదంటే విదేశాల్లో ఏ మూలాలు ఉన్న వాళ్ళ పిల్లలకి అక్కడ పౌరసత్వం ఉండదు అని చెప్పేసి నిర్ణయం ఏదైతే జరిగిందో, అమెరికా జన్మతః పౌరసత్వం అనేది కేవలం పుట్టినంత మాత్రాన ఇవ్వడం కుదరదో, విదేశీ మూలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం కుదరదో. ఇది చాలా గొప్ప నిర్ణయమే. దాన్ని అందరూ స్వాగతించాలి. ప్రతి దేశంలో ఉన్న వాళ్ళు కూడా స్వాగతించాలి. ఆ దేశంలో స్థానికుల కోసము, ఆ దేశ ప్రజల కోసం నిర్ణయం తీసుకున్న విషయంగా దీన్ని భావించాలి. అంతేగాని అమెరికా పెట్టుబడిదారు దేశం, అమెరికా తెల్లవాళ్ళ సంపన్న వర్గాల దోపిడీ వర్గాల కోసమే పనిచేస్తుంది ఎక్కువ శాతం. అది జగమెరిగిన సత్యం. కానీ అమెరికా కూడా మారుతున్నది, మార్పు చెందుతున్నది. ఇప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మేము దాన్ని సాల్వ్ చేస్తాం, కానీ యుద్ధాలకు మా సైన్యాన్ని పంపము, ఇక్కడ నుండి మేము అది మానేస్తామని చెప్పి ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి. అంతేకాకుండా రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపుతాను అని చెప్పేసి ఏదైతే మాట్లాడాడు దాన్ని స్వాగతించాలి. ప్రపంచంలో శాంతికి నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను, దాన్ని కూడా నేను స్వాగతిస్తున్నా. తప్పకుండా ఆ దిశగా ఇవాళ మోడీ కానీ, ట్రంప్ కానీ, ఇంకా ఈ చైనా అధ్యక్షుడు కానీ, మొత్తం ఎవరైతే ఇవాళ మొత్తం ప్రపంచ మార్కెట్ను వాళ్ళు తమ గుత్తాధిపత్యుల చేతిలో పెట్టుకున్నారో వాళ్ళంతా కూడా ఇవాళ ఆలోచించాలి. మీ దేశమే కాకుండా ప్రపంచంలో కూడా ఉన్న దేశాలు, వర్ధమాన దేశాలు, ఇవాళ వెనుకబడిన దేశాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. వాళ్ళ మధ్య అంతర్గత యుద్ధాలకు దారి తీయకుండా పెద్దల పాత్ర మీరు పోషించి ఈ ప్రపంచాన్ని పరిరక్షించి ప్రపంచంలో శాంతి దిశగా, ప్రపంచంలో అడుగువేసే దిశగా, ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా వాటి మధ్య అంతర్గత యుద్ధాలను ఆపే దిశగా ఇవాళ అమెరికా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకి బాసటగా చైనా అండ్ ఇండియా కూడా ఉండాలి. ఆ రకంగా పెద్దన్న పాత్ర పోషించే దిశగా ఉండాలి. కానీ పోలీస్ పాత్ర పోషించి ఆధిపత్య తెలంగాణ అహంకార పాత్ర పోషించకూడదని చెప్పేసి డిస్ట్రిక్ట్ భావిస్తుంది, డీజాక్ భావిస్తుంది. దిస్ ఇస్ సైనింగ్ అవుట్ వినోద్ కుమార్. జై హింద్, జై సౌత్ ఇండియా.